తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని భూభారతి పోర్టల్ ఇచ్చిన తర్వాత రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న భూభారతి పోర్టల్లో 22,000 భూ బదలాయింపులు జరిగాయన్నారు. భూమి యజమానులకు సంబంధం లేకుండా భూభారతి పోర్టల్లో మార్పులు చేశారని ఆరోపించారు. రైతులు తమ భూమి ఉందో లేదో చెక్ చేసుకోవాలని, ప్రజల వివరాలను ప్రభుత్వం దాచిపెట్టిందని అనుమానం వ్యక్తం చేశారు. కీలకమైన శాఖలు రేవంత్ రెడ్డి, పొంగులేటి వద్దే ఉన్నాయని, ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారని తెలిపారు. తీసుకొచ్చి ఆర్డీఓ సీట్లో కూర్చోబెట్టిండ్రు. కొన్ని చోట్ల ఎంఆర్ఓలే డైరెక్ట్ డిఆర్ఓలు అయిపోయినారు. ఎంఆర్ఓ డిఆర్ఓ కావాలంటే కంపల్సరీ ఆర్డీఓ అయి తర్వాత డిఆర్ఓ కావాలి. అంటే మీ భూముల దాహానికి మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాసరెడ్డి గారు? మీరు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. రెండోది, మీ అధికారులు మరి ఒక కమిటీ వేశారన్నారు. కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక సిఐడి ఎంక్వైరీ చేయించండి, లేకపోతే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో చేయించండి, లేకపోతే ఈడీకి ఇవ్వండి, లేకపోతే సిబిఐకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఇది 10,000 కోట్లు. ఎందుకంటే ఇందులో మీరే లబ్ధిదారు. మీకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ ఇంకా రకరకాల కంపెనీలు ఏవైతే మీ అనుచరులు